బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జోష్న అయితే ఇక బ్లడ్ శాంపిల్స్ అయితే ఇచ్చేస్తుంది. ఇంతలోకి శివనారాయణ, జోష్న ఇక బయలుదేరదామా అని వెనకాలనే ఇక జోష్న మనసులో మాత్రం లేదు, దీప అలాగే బావ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే నేను ఇక్కడే కాసేపు వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయాలంటే నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి జోష్న సరే తాత అని చెప్పేసి పైకి లేచి ఒక్కసారిగా తనకి కళ్ళు తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ అక్కడే పడిపోతుంది. అది చూసిన శివనారాయణ, అమ్మ జోస్న ఏమైందమ్మా? ఏమో తెలియదు తాత, నాకెందుకనో కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, డిమ్గా ఉంది అని వెనకాలనే అక్కడే ఉన్న హారిక, ఈ జోష్న ఏంటి ఓవర్ చేస్తుంది, కొంచెం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది ఏంటి అని చెప్పేసి ఇక శివనారాయణ, డాక్టర్ నా మనవరాలకి ఏమైంది? సార్ ఏం పర్వాలేదు, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చింది కదా, అందుకే కళ్ళు తిరిగినట్టు ఉన్నట్టున్నాయి, కాసేపు కూర్చుంటే సరిపోతుంది. నర్స్, నువ్వు వెళ్ళి లోపల ఉన్న ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొచ్చి ఇవ్వు అని వెనకాలే సరే మేడం అని అంటుంది. ఇంతలోకి అప్పుడే నర్స్ వచ్చి, డాక్టర్ లోపల ఉన్న పేషెంట్కి పెయిన్స్ వస్తున్నాయి, మిమ్మల్ని పిలవమని చెప్పారు అని వెనకాలనే శివనారాయణ గారు, నాకు పనుంది పర్లేదు డాక్టర్ అని వెనకాలనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక శివనారాయణ అయితే ఫోన్ రావడంతో, అమ్మ జోష్న నువ్వు ఇక్కడే ఉండమ్మా, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను అని చెప్పేసి శివనారాయణ కూడా ఇక రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోకి జోష్న, ఇదే నాకు మంచి టైం, ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ టేబుల్ మీద ఉన్న ఫైలు దీపదే అన్నట్టు నాకు అనిపిస్తుంది, ఆ ఫైల్ వెళ్ళి చెక్ చేయాలి అని చెప్పేసి జోష్న గబగబా ఇక హారిక రూమ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళేసరికి రూమ్ మొత్తాన్ని కూడా వెతుకుతూ ఉంటే ఇక జోష్నకి అక్కడే పెట్టిన హారిక ఫైల్ చూస్తుంది. వెంటనే ఫైల్ తీసి చూస్తుంది. ఇక దీపాని రాసి ఉండడంతో ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. అవును, ఈ ఫైల్ దీపదే, అయినా హారిక దగ్గర దీప ఫైల్ ఎందుకుంది? దీప హారిక దగ్గర చెక్ చేయించుకుందా? తన గైనకాలజిస్ట్ కాదు కదా, ఖచ్చితంగా ఈ ఫైల్లో ఏదో ఉంది అని చెప్పేసి జోష్న అయితే ఇక ఫైల్ ఓపెన్ చేసి చూస్తుంది. ఓపెన్ చేసి చూడగానే ఒక్కసారిగా అందులో దీపది అలాగే సుమిత్ర బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని, అలాగే వాళ్ళిద్దరిది కూడా పాజిటివ్ వచ్చిందన్నట్టు ఆ ఫైల్లో ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఏంటి అంటే దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మమ్మీది తనది మ్యాచింగ్ అవుతుందో లేదో చెక్ చేయించిందా? అంటే దీపకి బావకి నిజం తెలుసా? తనే ఇంటి వారసురాలని బావకి తెలుసా? దీపక్ కూడా తెలుసా? ఇదంతా చూస్తుంటే నా మతి పోతుంది. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు ఏం జరుగుంటుంది అని జ్యోత్స్న తనలో తాను 100 ఆలోచనలు పట్టుకుంటూ ఉంటుంది. అందులోకి అప్పుడే నర్సు రావడం చూస్తుంది. వెంటనే జ్యోత్స్న ఫైల్ని అక్కడ పెట్టేసి ఇక నర్సు రాగానే, మేడం ఉన్నారని లోపలికి వచ్చాను. లేరు మేడం, ఆపరేషన్ థియేటర్లో ఉన్నారు, మీకు మేడంతో ఏమైనా పనుందా? లేదు లేదు, నాకేం పని లేదు అని చెప్పేసి జ్యోత్స్న ఇక ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్ తీసుకొని బయటికి వస్తుంది. ఇంతలోకి శివనారాయణ, అమ్మ జ్యోత్స్న ఇప్పుడు నీకు ఎలా ఉంది? తాత ఇప్పుడు నాకు బాగానే ఉంది, మనం బయలుదేరదామా అని అంటుంది. ఇక శివనారాయణ, సరే అమ్మ జ్యోత్స్న బయలుదేరదాం పదా అని చెప్పేసి అనగానే జ్యోత్స్న మాత్రం చాలా టెన్షన్ పడుతూ కంగారు పడుతూ చెమటలు పడుతూ ఉంటుంది. అది చూసిన శివనారాయణ, జ్యోత్స్న నీ ఒళ్ళంతా ఎందుకు అలా చెమటలు పడుతుంది, ఏమైంది అని వెనకాలనే, ఏం లేదు తాత, నాకు బాగానే ఉంది. ఏంటిది, దీప బ్లడ్ శాంపిల్స్ని చెక్ చేయించడం ఏంటి? అంటే బావకి తనే వారసురాలని తెలుసా? ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నాన్నని కలిస్తే కానీ నాకు ఈ సమాధానాలన్నిటికీ కూడా జవాబు దొరకదు అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే, ఒరే కార్తీక్, దీప ఏంటి మాట్లాడరు? మిమ్మల్ని అడిగేది, నీ కడుపులో బిడ్డకి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా, చెప్పమ్మా. అది ఎలాంటి ప్రాబ్లం అయినా నేను నీ కన్న తండ్రిగా నేను అది చూసుకుంటాను, ఆ బిడ్డకి ఏమీ కానివ్వను. చెప్పరా, మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి, ఏ విషయాన్ని దాచిపెడుతున్నారు చెప్పండి, చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని కార్తీక్ని దశరథ మీద ఒట్టు వేయించుకుంటాడు. ఒక్కసారిగా దశరథ, మావయ్య వద్దు, ఇప్పటికే అత్తకి ఏం జరుగుతుందో ఏమో తెలియక మేము టెన్షన్ పడుతూ అల్లాడిపోతున్నాం. ఇప్పుడు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దు మావయ్య. ఏమైందిరా, ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏం జరిగిందో చెప్పరా? సుమిత్రకి ఏం కాదని నువ్వే మాకు ధైర్యం చెప్పేవాడివి కదా, మరి ఈరోజు ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? అమ్మ దీప, వీడి కళ్ళల్లో కన్నీళ్ళకి నీ కళ్ళల్లో బాధకి కారణం ఏంటో చెప్పండమ్మా, చెప్తారా లేదా అని వెనకాలే ఒక్కసారిగా దీప ఏడుస్తూ నాన్న అంటూ దశరథ కాళ్ళ మీద కుప్పకూలిపోతుంది. అది చూసిన దశరథ, అమ్మ దీప ఏమైంది? కార్తీక్ ఏమైందిరా? ఏడవని మావయ్య, కనీసం ఇలా అయినా నీ కాళ్ళ మీద పడి దీప తన బాధని బయటికి చెప్పని మావయ్య అని అంటాడు. కార్తీక్ ఏంటా నువ్వు అంటుంది? అవును మావయ్య అని వెనకాలే ఇక దీప, నాన్న
నేను నిజంగా దురదృష్టవంతురాల్నే. పుట్టగానే నీకు అమ్మకి దూరం అయ్యాను. ఇప్పుడు అమ్మకి నేను దగ్గరవుతున్నాననే లోపు అమ్మకి ఈ జబ్బొచ్చింది. ఇదంతా నా దురదృష్టం వల్లే. నాకు నిజం తెలియకపోయినా అమ్మకేమీ అయ్యేది కాదేమో. నా నేను మీకు దగ్గరవటం వల్లనేమో ఇదంతా మీకు జరుగుతుంది. ఇదంతా నా వల్లే నాన్న, నా వల్లే అని అంటూ ఉంటే దశరథ ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ దీప, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక దీప ఒక్కసారిగా నాన్న, నేనే నీ కన్న కూతుర్ని నాన్న అని అనగానే ఒక్కసారిగా దశరథ షాక్ అవుతాడు. కార్తీక్, ఏంట్రా? అవును మావయ్య, దీప చెప్తుంది నిజం. దీపే నీ అసలైన కన్న కూతురు. సుమిత్ర అత్తకి నీకు అసలైన వారసురాలు దీపే అని వెనకాలనే దశరథ షాక్ అయిపోతాడు. ఇక కార్తీక్, ఏంటి మావయ్య, నిజం చెప్పగానే నీకే ఇంత నమ్మకంగా అనిపించట్లేదు కదా? అది కాదురా. అవును మావయ్య, పారు చేసిన పని మూలాన ఈరోజు మనం అందరం ఇలా బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. కార్తీక్, అవును మావయ్య, పారు మన కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకుంది. తాత తనని రెండో పెళ్లి చేసుకొని కూడా తనకి ఏ రకంగానూ ఏ గౌరవం దక్కలేదన్న కోపంతో దాసు మావయ్య కూతుర్ని ఇంటి వారసురాల్ని చేయాలనుకుంది అని చెప్పేసి ఇక దాసు మావయ్యకి పుట్టిన జోష్నే మీ కూతురని అందరినీ నమ్మించింది. దీపని చంపాలని చూసింది. కానీ ఆ భగవంతుడు దీపకి 100 ఏళ్ల ఆయుష్ని ఇచ్చాడు. కుబేర్ తీసుకెళ్లి దీపని పెంచుకున్నాడు. దీపే ఇంటి వారసురాని ఈ మధ్య దాసు మావయ్య నాతో చెప్పాడు. మావయ్య, నీకు ఇంకొక విషయం చెప్పనా? జోష్న దాసు మావయ్యని చంపడానికి కారణం కూడా ఇదే. దీప వారసురాలన్న విషయం దాసమావయ్య ఎక్కడ బయట పెడతాడన్న భయంతోనే ఆ రోజు దాసమావయ్యని చంపాలని చూసింది. ఇప్పుడు కూడా అత్తకేం జరుగుతుందనన్న భయంతో దీపేకి అసలు కన్న కూతురని చెప్తారని అన్నాడని దాసమావయ్యని కిడ్నాప్ చేయించింది. పారు అలాగే జోష్న ఇదంతా చేయించారు. దీపే నీ కన్న కూతురు మావయ్య. దీప ఎలాగైనా అత్తని కాపాడుకోవాలనుకుంది. హాస్పిటల్లో తన బ్లడ్ శాంపిల్స్ కూడా ఇచ్చింది. హారిక గారు బ్లడ్ శాంపిల్ మ్యాచ్ అయ్యాయి. దీపే అసలైన కూతురు కదా అని కూడా అడిగారు. కానీ ఇంతలోపే దీప సుమిత్ అత్తకి బోన్ మ్యారో ఇవ్వకుండా ఆ దేవుడు ఆపేశాడు. ఏంట్రా నువ్వంటుంది? అవును మావయ్య, దీప బోన్ మ్యారో ఇస్తే కడుపులో బిడ్డకి ప్రమాదమంట. బిడ్డ చనిపోతుంది, ఎవరో ఒకరు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పారు. అందుకే దీప నేను ఎవరికి మా బాధను చెప్పుకోలేక ఇలా ఇక్కడొచ్చి ఏడుస్తున్నాం అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ దీపని హక్ చేసుకుంటాడు. ఒరే కార్తీక్, నా కూతురు దీపాని నువ్వు చెప్పాక నా మనసు ఎంతో సంతోషంగా ఉందిరా. దీపని చూసినప్పుడల్లా దీపే నా అసలైన నా కన్న కూతురైతే బాగుండదే అనుకునేదాన్ని. కానీ దీపే నా కన్న కూతురని తెలిసాక నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇప్పుడే నాన్నతోనూ సుమిత్రతోనూ ఈ విషయం చెప్దాము. అలాగే చూడమ్మా దీప, నువ్వు మాకు దూరమైనందుకు మేము ఎంతో బాధపడుతున్నాం. అలాగే నీ కడుపులో బిడ్డని చంపుకొని సుమిత్రని బ్రతికించడం కరెక్ట్ కాదు. సుమిత్రని నేను ఎక్కడికో అక్కడికి తీసుకెళ్తాను. కానీ నువ్వు మాత్రం నీ బిడ్డని చంపుకోవద్దమ్మా. ఎందుకంటే పుట్టగానే మాకు దూరం అయ్యి ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడు కార్తీక్ నీ జీవితంలోకి వచ్చాక నీకు వచ్చిన మొదటి సంతోషం ఇదే. దీన్ని మా కోసం దూరం చేసుకోవద్దమ్మా, చేసుకోవద్దు అని వెనకాలనే లేదు నాన్న, అమ్మకు నేను మాటిచ్చాను. నీ కూతురు నీ ప్రాణాల్ని కాపాడుతుందని చెప్పాను. నా బిడ్డకి ఏమైనా పర్వాలా, మా అమ్మ బ్రతకాలి అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా దీప అన్నది నిజమే మావయ్య అని అంటాడు. ఒరే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఇప్పుడే సుమిత్రకి నాన్నకి నిజం చెప్దాం పదండి. వద్దు మావయ్య, ఒకవేళ ఇప్పుడు నిజం తెలిస్తే జోష్న అత్తని ఏదో ఒకటి చేస్తుంది. ఏంట్రా నువ్వంటుంది? అవును, జోష్న అనుకున్నది సాధించడం కోసం నీ ప్రాణాన్ని తీయాలని చూసింది. ఇప్పుడు అత్త కండిషన్ బట్టి ఖచ్చితంగా జోష్న అత్తని ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది. అత్తకి ఆపరేషన్ అయ్యే వరకు ఈ నిజాన్ని మనం బయట పెట్టద్దు. ఆ తర్వాత మెల్లగా ఈ నిజాన్ని అత్తకి చెప్దాం. అవును మావయ్య, దయచేసి ఈ విషయం నువ్వు మాత్రం బయట పెట్టద్దు అని కార్తీక్ దీప దశరథ్ దగ్గర మాట తీసుకుంటారు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే కారులోంచి కిందకు దిగిన వెంటనే తాత, నాకు అర్జెంట్ పనుంది, నేను బయటికి వెళ్తున్నాను అని వెనకాలనే అదేంటమ్మా కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు కదా? లేదు తాత, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి కార్ తీసుకొని బయలుదేరుతుంది. ఇక శివనారాయణ ఏంటో ఈ కాలం పిల్లలు కాసేపట్లో కళ్ళు తిరుగుతాయి అంటారు, కాసేపట్లో మామూలుగా మాట్లాడతారు అని చెప్పేసి లోపలికి వస్తాడు. రాగానే పారిజాతం, ఏంటండి జోష్న దశరథ మీతో పాటే వచ్చారుగా, ఏరు వాళ్ళు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పనుందని వెళ్ళారు పారిజాతం. అంటే మీకు లేనట్టేనా? అవును, నాకు లేనట్టే.
ఎందుకంటే నువ్వున్నావుగా ఆ పనులన్నీ చూసుకోవడానికి అని వెనకాలే ఈ ముసలోడొకడు ఎప్పుడు చూసినా నాకే ఏదో ఒక సెటార్ వేస్తాడు అని చెప్పేసి పారిజాతం ఈ జోష్న అసలు ఎక్కడికి వెళ్ళట్టు ఇప్పుడు ఇది అడ్డంగా దొరికిపోతుందన్న భయంతో ఎక్కడికైనా పారిపోయిందా ఇది ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి జోష్న అయితే ఇక దాసు దగ్గరికి వస్తుంది. దాసు ఇక జోష్నని చూసి ఏంటమ్మా దొరికిపోయావా పరుగు పరుగున వచ్చావు నేను చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇక నీ పని అయిపోయినట్టేనని అని వెనకాలనే నాన్న కాసేపు నువ్వు నా మీద సెటర్ లేడా ఆపుతావా అరే ఆ మంచినీళ్ళ బాటిల్ అందుకు అని చెప్పేసి జోష్న ఇక వాటర్ తాగి నాన్న నిజం చెప్పు నేను ఆ ఇంటి వారసురాలని కాదని నేను నీ కూతుర్నని అలాగే దీప ఇంటి వారసురాలని బావకి అలాగే దీపకి నిజం తెలుసు కదా అని అనగానే ఒక్కసారిగా దాసు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక జోస్న నాన్న ఆ నవ్వుకి అర్థం ఏంటి చెప్పు నిజం చెప్తావా లేదా నిజంగానే బావకి నేనెవరో తెలుసు కదా దీపే ఆ ఇంటి వారసురాలని తెలుసు కదా చెప్పు నాన్న అని వెనకాలనే ఇక దాసు చెప్పాను కదమ్మా ఆ కార్తీక్ శ్రీకృష్ణుడు లాంటివాడు ఆ శ్రీకృష్ణుడు ద్వాపర యుగాన్ని ఎలా అయితే నడిపాడో కార్తీక్ కూడా ఇప్పుడు నిన్ను అలాగే అందరి ముందు నీ 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 నిజ స్వరూపాన్ని బయట పెడతాడు ఇక ఎన్ని రోజులు నీ ఆట సాగదులే అమ్మా అని వెనకాలే నో నేను అడిగేదానికి సమాధానం చెప్పు బావకి నిజం తెలుసు కదా అని వెనకాలనే ఇక దాసు నువ్వు ఇంత ఆలస్యంగా నిజం తెలుసుకుంటావని అస్సలు ఊహించలేదు అని వెనకాలనే అంటే ఏంటి నాన్న బావకి నిజం తెలుసా తెలుసమ్మా నీ గురించి నిజమో తెలుసు దీప ఇంటి వారసురాలనే విషయమో తెలుసు ఏంటి బావకి దీపకి నిజం తెలుసా మరి తెలిసి కూడా ఎందుకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఇప్పటి వరకు ఎందుకు నోరు విప్పి చెప్పలేదు ఎందుకు దీపని బావ ఇంట్లో పని వాళ్ళగా చేస్తున్నారు చెప్పు నాన్న ఇదంతా నాకు తెలిసి ఆశ్చర్యంగా ఉంది నా వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది నాన్న అంటే బావ నిజాలన్నీ తెలుసుకొని అక్కడికి ఉన్నాడు అంటే నా గురించి బయట పెట్టడానికా నా గురించి నిజం బయట పెట్టలేదంటే ఇంకేదో కారణం ఉంది చెప్పు నాన్న అసలు బావకి నిజం ఎలా తెలిసింది ఎవరు చెప్పారు నువ్వే కదా చెప్పావు మరి బావ ఎందుకు పనివాళ్ళ ఉన్నాడు చెప్పు నాన్న అని వెనకాలనే ఇక దాసు చెప్తానమ్మా నువ్వే రోజైతే దీపని బ్రతికించడానికి కార్తీక్తో అగ్రిమెంట్ చేయించుకున్నావో ఆ రోజే నేను కార్తీక్తో అన్ని నిజాలు చెప్పేశాను అని వెనకాలనే ఒక్కసారిగా జోష్న షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ ఎందుకు నిజం బయట పెట్టలేదు ఎందుకు దీప ఇంటి వారసురాలని అందరితో చెప్పలేదు అనుకుంటున్నావా తప్పు జరిగింది నీ వల్ల అని నా మేనల్లుడికి తెలుసమ్మా అందుకే నీతోనే నిజం చెప్పించడానికే ఇన్ని రోజులు ఆ ఇంటి పనివాడిగా ఉన్నాడు ఇక టైము దగ్గర పడింది ఇప్పుడు నువ్వెలా అయితే ఈ నిజాన్ని తెలుసుకున్నావో అలానే కార్తీక్ నీ నోటితోనే అందరి ముందు నిజం చెప్పిస్తాడు దీపే వారసురాలని నువ్వే చెప్పే సమయం వచ్చేసిందమ్మా అని అంటాడు. ఇక జోష్న నాన్న అది ఎప్పటికీ జరగదు నేను ఓటమిని ఒప్పుకోను కానీ ఇక నీకు మిగిలేది అదేనమ్మా రాసి పెట్టుకో ఇక నీకు మిగిలింది ఎన్ని రోజులు కాదు నా అల్లుడు ఖచ్చితంగా నీ నిజాన్ని అందరి ముందు బయట పెట్టేస్తాడు అని దాసు నవ్వుతూ ఉంటే నాన్న నువ్వు బావా కలిసి నాతో బాగానే నాటకాలు ఆడారు కానీ మీరు అనుకున్నది జరగనివ్వను ఇక నీ పని అయిపోయిందిలే అమ్మా ఎన్ననుకున్నా ఇక ప్రయోజనం లేదు అని అంటాడు. ఇక జోష్న అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతూ అంటే బావకి దీపకి నిజం తెలుసు అందుకే వాళ్ళు ప్రతిసారి నన్ను ఇరికించడానికి ట్రై చేశారు ఇప్పుడు కూడా బావ దీప బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి మమ్మీని సేవ్ చేయడానికే అంటే ఏంటి ఈ బ్లడ్ శాంపిల్స్ని అడ్డు పెట్టుకొని మమ్మీ దీప కూతురని అందరి ముందు ప్రూవ్ చేస్తాడా బావ నెక్స్ట్ స్టెప్ అదేనా ఇంకేదైనా ఉందా మరి మమ్మీని బ్రతికించాలనుకున్నప్పుడు దీపకి బావ కళ్ళల్లో కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి వాళ్ళిద్దరూ ఎందుకంత ఫీల్ అవుతున్నారు ఏదో జరుగుతుంది నాకేదో జరగబోతుందని అర్థమవుతుంది నా పని అయిపోయే లోపే నేనేదో ఒకటి చేయాలి అవును అని చెప్పేసి జోష్న ఎవరికో ఫోన్ చేస్తుంది. ఇక వాళ్ళకి ఫోన్ చేసి నేను చెప్పిందంతా రెడీగా ఉంచండి చూడండి ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలీదు కానీ నేను ఎప్పుడు చెప్తానో అప్పుడు మీరు అమౌంట్ మొత్తం నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అని జోష్న కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంతలోకి జోష్న అయితే ఇంటికి వస్తుంది. రాగానే దశరథ ఎక్కడి నుంచి వస్తున్నావమ్మా అని అంటాడు. నాన్న అది మమ్మీకి ఈసారైనా నా బ్లడ్ శాంపిల్స్ మార్చుకోలేదని కావాలని
గుడిలో అభిషేకం చేయిస్తున్నాను. అది జరగదులే అమ్మా అని అంటాడు. ఒక్కసారిగా జోష్న, డాడీ అదేనమ్మా, ఈ టైంలో అభిషేకాలు చెయ్యరు కదా. అంటే డాడీ, నువ్వెన్ని అబద్ధాలు చెప్పినా నమ్మడానికి అనిపించట్లేదమ్మా జోస్న. నువ్వేం చేసినా ఈసారి నువ్వు దొరికిపోవడం గ్యారంటీ. డాడీ అంటే ఇలా మాట్లాడుతున్నాడు అంటే డాడీకి కూడా నిజం తెలుసా అని జోస్న ఇక, డాడీ ఏంటి దశరథ జోష్నతో అలా మాట్లాడుతున్నావు? కొన్ని నిజాలు జోష్నతోనే కాదు పిన్ని, నీతో కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందిలే. దశరథ ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడు గురించి కాదులే పిన్ని, గతంలో జరిగిన పొరపాట్ల గురించి. దశరథ ఏమడుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదే. అర్థమవుతాయిలే పారు, దగ్గర పడింది కదా, అన్నీ అర్థమవుతాయి నీకు నీ మనవరాలకి అని కార్తీక్ అంటాడు. ఇక పారిజాతం జోష్న దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆ కార్తీక్ గాడు అంత వెరైటీగా నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడు? వాడికేదో నిజం తెలిసిపోయినట్టే ఉంది. తెలిసిపోవడం ఏంటి, తెలిసిపోయింది. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, బావకి నేను ఇంటి వారసురాన్ని కాదని తెలిసిపోయింది. నువ్వు చెప్తుంది నిజమేనా? మరి వాడు ఎందుకే సైలెంట్గా ఉన్నాడు? అంటే వాడిని చూస్తుంటే ఏదో చేయబోతున్నాడు అనమాట. అవును గ్రాని, బావ ఏదో చేసేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేస్తాం? ఏం చేస్తామా? ఆస్తి మొత్తం మన వైపు రాసుకొని మనం వీళ్ళని బయటికి గంటేయాలి. అది ఎప్పటికీ జరగదు. ఆస్తి మొత్తం ముసలోడి పేరునుంది, మర్చిపోయావా? అలాగే వీలునామా ప్రకారం ఒక ఆస్తి సగం వాటా దశరథ సుమిత్ర పేరున ఉంది. కానీ రెండో వీలునామాలో ముసలోడు ఏం రాశాడో కూడా తెలీదు. ఆ వీలునామాలో ఈ ఆస్తి మొత్తం ఇంటి వారసురాలకి, అలాగే ఇంటి కూతురైన కార్తిక్కో రాసింటే అప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇప్పుడు నువ్వు లేనిపోయిన డౌట్లు పెట్టమాకు. ఆల్రెడీ తాత రెండో వీలునామాలో ఏం రాశాడో తెలుసుకోవడం కోసం నేను ఆల్రెడీ లాయర్తో మాట్లాడాను. ఆ వీలునామా రేపటికల్లా మనకి తెలుస్తుంది. ఈలోపు మనం ఎలాగైనా ఆస్తి మొత్తం మన సొంతం చేసుకోవాలి అని చెప్పేసి జోష్న అంటుంది. సో ఫ్రెండ్స్, ఇక కమింగ్ ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక మ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా